Daily. Taste the Daily. తెలంగాణలో రేపే తొలి విడత స్థానిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రచార పర్వం ముగియడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతున్నారు. గెలవాలన్న లక్ష్యంతో ఖర్చుకు వెనకడుగు వేయడం లేదు. ఇక ప్రత్యర్థి వ్యూహాలకు దీటుగా ప్రతి వ్యూహాలు కూడా అమలు చేస్తున్నారు. అందుకోసం ప్రతి ఇంటికి పోలింగ్ ముందు రోజు స్పెషల్ గిఫ్టులు కూడా పంపుతున్నారు. కొందరు చికెన్, మటన్ పంపుతుంటే మరికొందరు లిక్కర్ ను సరఫరా చేస్తున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో ఓటుకు 1000 నుంచి 2000 వరకు పంచబోతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఇక తెలంగాణలో 4236 గ్రామాలలో రేపు సర్పంచ్, వార్డు మెంబర్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామాలలో ఇప్పటికే ఈసీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. అయితే పోలింగ్ కు ముందు చాలా గ్రామాలలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. కొందరు ఓటర్లకు చికెన్, మద్యం బాటిళ్లను అందిస్తుంటే ఇంకొందరు ఓటుకు 1000 చొప్పున పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని గ్రామాలలో 2000 రూపాయల వరకు కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక వలస ఓటర్లను పోలింగ్ కోసం ఊర్లకు రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సులు, కార్లు, ఇతర వెహికల్స్ ని కూడా అరేంజ్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల ప్రయాణ ఖర్చులను కూడా ఓటింగ్ తర్వాత ఇచ్చేందుకు ముందస్తు ఒప్పందం కూడా చేసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, రేపే అటు తెలంగాణలో ఎన్నికలున్న నేపథ్యంలో అటు కొన్ని గ్రామాలలో చుక్కా ముక్క కూడా భారీగానే సరఫరా అవుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి తొలి విడత పోలింగ్ రేపు ఉదయం ప్రారంభం కానుంది. ఇప్పటికే నిన్న సాయంత్రం వరకు ప్రచారం కూడా జోరుగా సాగిందని చెప్పవచ్చు. ఏదైతే గ్రామ పంచాయతీ అలాగే వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి మొదటి విడత రేపు 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రచారాన్ని మాత్రం జోరుగా నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లు గెలిచేందుకు మాత్రం శత విధాలుగా వారికి ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేందుకు అన్ని రకాలుగా అయినటువంటి వాళ్ళను ఆకర్షించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం ఏదైతే రేపు జరగనున్నటువంటి మొదటి విడత పోలింగ్ లో 4236 గ్రామ పంచాయతీలకు అలాగే 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కూడా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా వెంటనే ఉంటుంది. కాబట్టి ఓటర్లను ఈ గ్రామాలకు రప్పించేందుకు, బయట ఉన్నటువంటి ఓటర్లను కూడా రప్పించేందుకు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో పాటు ఓటు తమ వైపు మళ్లించుకునేందుకు కూడా ఇటు భారీగానే మొత్తాన్ని డబ్బులను కూడా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే మద్యాన్ని కూడా ఓటర్లకు పంపిణీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు కొన్ని గ్రామాల్లో, మేజర్ గా ఉన్నటువంటి గ్రామాల్లో, గ్రామ పంచాయతీల్లో ఓటుకు దాదాపుగా 2000 నుంచి 5000 వరకు కూడా ఓటర్లకు ఇచ్చినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. దీంతో పాటు ప్రత్యేకంగా ఓటర్లను ఆకర్షించుకునేందుకు కూడా ఇంటికి 1 కేజీ చికెన్ చొప్పున కూడా పంపిణీ చేస్తున్నారు. దీంతో పాటు మద్యం మాత్రం 2-3 విడతల వారీగా కూడా ఓటర్లకు మాత్రం పంపిణీ చేసినట్లుగా కూడా ప్రచారం సాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సర్పంచ్ గాని వార్డు మెంబర్లను గెలిపించుకునేందుకు కూడా తీవ్రంగా ఏదైతే అభ్యర్థులు మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఓటర్లను ప్రలోభ పెట్టి తమ వైపు తిప్పుకునేందుకు దండుపాలెం వైపు కూడా వాళ్ళు అంటే అన్ని రకాలుగా కూడా ఓటర్ల వైపు కూడా వారి వైపు మళ్లించుకునేందుకు కూడా అన్ని విధాలుగా కూడా శ్రమిస్తూ తాము గెలిపే లక్ష్యంగా కూడా పనిచేస్తున్నారు. రేపటి వరకు అంటే రేపు ఉదయం 7 గంటల వరకే పోలింగ్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో వేరే ఊర్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లను కూడా ఆకర్షించుకునేందుకు వారికి ఛార్జీలతో పాటు ఓటుకు సంబంధించి కూడా డబ్బులను కూడా ఇప్పటికే వారికి గతంలో లేని విధంగా కూడా గతంలో ఈ ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే ఈ డిజిటల్ లేని సమయంలో ఓటర్లు ఇక్కడికి రప్పించేందుకు కూడా తీవ్రంగా శ్రమించేవారు. కానీ ఇప్పుడు ఆధునికంగా
టెక్నికల్ గా ఉన్న సౌకర్యాలను కూడా అభ్యర్థులు మాత్రం వినియోగించుకుంటున్నారని చెప్పవచ్చు. ఎవరైతే బయట ఉన్నటువంటి ఓటర్లకు అందరికీ కూడా ఇప్పటికే గ్రామాలకు రప్పించేందుకు వారికి వాహనాలకు సంబంధించినటువంటి ఖర్చులతో పాటు అవసరమైతే ఎక్కువ ఓట్లు 5 ఓట్లు పైన ఉన్నటువంటి ఏదైతే ఓటర్ల కుటుంబాలు ఉంటాయో వారికి ప్రత్యేకంగా కూడా వాహనాలను, కార్లు కావచ్చు, ఇతర బస్సులు కావచ్చు, ఇతర ఏ విధంగా సౌకర్యం ఉంటుందో వారికి అన్ని విధాలుగా కూడా అరేంజ్ చేసి రేపు ఓటు వేసే విధంగా కూడా ఓటర్లను ఆకర్షించేందుకు మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికలను తలదన్నే విధంగా కూడా ఈ స్థానిక ఎన్నికలు మాత్రం ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నీ కూడా వినియోగించుకుంటున్నారు ఈ అభ్యర్థులు. దీన్ని దాదాపుగా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే ప్రచారం నిర్వహించడం జరిగింది. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి తమకు ఓటు వేయాలనేది కూడా అభ్యర్థులు ఓటును అభ్యర్థిస్తున్న సిచ్యువేషన్ లో ఓటర్లు కూడా ఈ స్థానిక ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పార్టీల పరంగా అభ్యర్థులను బలపరచడం తప్ప పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి వ్యక్తిగతంగా గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా వారి వైపు తిప్పుకునేందుకు ఎక్కువగా శ్రమిస్తున్నారు. గెలిచినా కూడా పార్టీ పరంగా కూడా అంటే అభ్యర్థి ఎవరైతే పార్టీ కార్యకర్తను నాయకుడుగా ఉంటారు కానీ ప్రస్తుతం ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏదైతే గుర్తులకు సంబంధించి పార్టీ గుర్తులు కాకుండా వేరే సింబల్ గుర్తులు ఇచ్చారు కాబట్టి అక్కడ స్థానికంగా పోరులో ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలో సర్పంచ్ గా గెలుపొంది గ్రామం అంతా కూడా తనకు అనుకూలంగా మలుచుకునే విధంగా కూడా చేసేందుకు సర్పంచ్ అభ్యర్థులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. ఈ రేపు జరిగేటువంటి మొదటి విడత ఎన్నికల్లో మాత్రం వచ్చేటువంటి, ఎందుకంటే ఎమ్మటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ ఉంటుంది, ఆ తర్వాత కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఫలితాలు కూడా అదే రోజు ప్రకటిస్తారు కాబట్టి మొదటి విడతలో ఎవరైతే అభ్యర్థులకు సంబంధించి పార్టీల పరంగా ఎవరైతే బలపరిచారో ఆ పార్టీలకు సంబంధించి ఎక్కువగా ఎవరు గెలుపొందే అవకాశం ఉందనేది కూడా కొంత ఆసక్తి రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. ప్రభుత్వ పరంగా అందించేటువంటి సంక్షేమ పథకాల విషయంలో ఓటర్లను ఆకర్షించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఓటుకు సంబంధించి మాత్రం మద్యం డబ్బులు పంపిణీ చేయకుంటే మాత్రం ఓటర్లు ఓటు వేసే పరిస్థితుల్లో లేరనేది కూడా అర్థం కావడంతో వాళ్ళంతా కూడా మద్యానికి సంబంధించి కూడా 2-3 విడతలు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు కాబట్టి రేపు ఉదయమే పోలింగ్ ఉంటుంది కాబట్టి ఈ రోజు మొత్తం కూడా విందులు ఏర్పాటు చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకునే విధంగా కూడా అన్ని విధాలటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పవచ్చు. ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఫలితాలను బట్టి రెండో విడత కూడా మూడు విడతలు ఉన్నాయి కాబట్టి రెండో విడత మూడో విడత కూడా ప్రభావం పడుతుందనేది కూడా అనిపిస్తున్నప్పటికీ కేవలం గ్రామాలకు సంబంధించినటువంటి ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులనే చూసి ఓటు వేసే విధంగా కూడా గ్రామాలు ఉంటాయి కాబట్టి ఇవి పార్టీలకు సంబంధం లేకున్నా కూడా తమ వైపు తిప్పుకునేందుకు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నారని చెప్పవచ్చు. మరోవైపు ఎక్కడైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలవకుండా ఉంటాడో ఆ అభ్యర్థిని కూడా గెలిచిన తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు కాబట్టి తమ వైపు తిప్పుకునేందుకు కూడా ఇప్పటికే ఉన్నటువంటి అవకాశాలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం సాగుతున్నాయని చెప్పదు. మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా రేపు జరగనున్నటువంటి 4236 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఆర్ఓలతో పాటు పిఓలు ఏపీఓలను కూడా నియమించడం జరిగింది. వారికి శిక్షణ కూడా పూర్తి చేశారు. రేపు ఈ రోజు మధ్యాహ్నం వరకు ఏదైతే పోలింగ్ కు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఆ పోలింగ్ కు సంబంధించి వారు కేటాయించినటువంటి గ్రామాలకు వార్డులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా బాక్సులు బ్యాలెట్ పేపర్ తోటి ఈ పోలింగ్ ఉంటుంది కాబట్టి వార్డుకు సపరేట్ అలాగే సర్పంచ్ కి కూడా సపరేట్ బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. సర్పంచ్ కి సంబంధించి గులాబీ కలర్ లో ఉంటుంది బ్యాలెట్ పేపర్, తర్వాత వార్డుకు సంబంధించి కూడా వైట్ పేపర్ ఉంటుంది కాబట్టి అందులో సింబల్స్ ఉంటాయి. కేవలం
ఓన్లీ సింబల్స్ మాత్రమే ఉంటాయి సీరియల్ నెంబర్ తోటి, పేర్లు మాత్రం ఉండకపోవడం తోటి ఇప్పటికే దానిపైన కూడా ఓటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం, ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా ఓటర్లకు ఒక్కొక్క ఓటర్కు దాదాపుగా 10 సార్లు కూడా అభ్యర్థులు తమకు ఓటు వేయాలని అభ్యర్థించుకోవడం జరిగింది. కేవలం గ్రామంలోనే ప్రచారం ఉంటుంది కాబట్టి ప్రతి ఇంటికి గడప గడపకు తిరుగుతూ తమకు ఓటు వేయాలనేది మాత్రం అభ్యర్థులు మాత్రం తీవ్ర స్థాయిలో శ్రమించారు. మొత్తానికి చుక్క ముక్క అలాగే డబ్బులు కూడా పంపిణీ పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తూ తమ వైపు తిప్పుకుంటున్నారు. మద్యం డబ్బులు లేనిది మాత్రం ఓట్లు వేసే సిచ్యువేషన్ కనపడలేదు కాబట్టి ఖచ్చితంగా ఓటర్లు ఈ మద్యం కావచ్చు ఇటు డబ్బులకు సంబంధించి కూడా తీసుకొని వారికి నచ్చినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా మాత్రం రేపు జరగనున్నటువంటి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా అదనంగా పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు ఏదైతే ఈ పోలింగ్ సరళిని కూడా పరిశీలించేందుకు కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు వెంటనే కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలింగ్ కేంద్రానికి దాదాపుగా 100 మీటర్ల దూరంలో ఎవరు గుంపులుగా ఉండకుండా కూడా పోలీసులు అయితే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఒక్కొక్క వార్డుకు సంబంధించి వార్డు అలాగే సర్పంచ్ కి సంబంధించి 2 బ్యాలెట్ సంబంధించి ఉంటాయి కాబట్టి బ్యాలెట్ బాక్సులు వేరువేరుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా అన్ని ఇప్పటికే సిద్ధం చేయడం తోటి రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ మాత్రం ప్రారంభం అవుతుందని మాత్రం చెప్పచ్చు. మొత్తానికి తెలంగాణలో మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండేళ్ల తర్వాత రేపు జరగనున్నటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అయితే ఏర్పాట్లు అన్ని పూర్తి కావడం జరిగింది. మొదటి విడత రేపు 11న జరుగుతుంది, రెండో విడత 14, మూడో విడత 17న జరుగుతుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగిందని మాత్రం చెప్పవచ్చు. సునీత. రైట్, థ్యాంక్ యూ.